నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి సార్వత్రిక ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షణ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు అసిస్టెంట్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్ తో కలిసి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ సందర్శించారు కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన సి విజిల్ ఎక్స్పెండిచర్ స్వీప్ సువిధా సెల్ మీడియా మానిటరింగ్ సెల్ తదితర విభాగాలను కలెక్టర్ పరిశీలించారు జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని కలెక్టర్ తెలిపారు కమాండ్ కంట్రోల్ రూమ్ లో 14 మంది నోడల్ అధికారులను నియమించామన్నారు జిల్లా ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా ఖచ్చితంగా అమలయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు సి విజిల్ యాప్లో కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదులను పంపవచ్చని తెలిపారు పార్టీలకు చెందిన వారు మద్యం నగదు బహుమతులు వంటివి పంపిణీ చేసిన లైవ్ ఫోటోలు వీడియోల ద్వారా ఈ యాప్ ద్వారా ప్రజలు ఫిర్యాదులు చేయవచ్చన్నారు యాప్లో వచ్చిన ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు ఉద్యోగస్తులు రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఈ విషయంలో ఉద్యోగస్తులు ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు ఎవరైనా ఉద్యోగస్తులు రాజకీయ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్ డ్వామాపీడి అర్జున్ రావు జిల్లా ఉపాధి కల్పనాధికారి భరద్వాజ్ కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కంబైన్డ్ కంట్రోల్ అండ్ కమాండ్ పూర్తి స్థాయిలో మొదలైంది దీంట్లో 14 డిఫరెంట్ నోడల్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ కంప్లైంట్స్ మానిటరింగ్ అంటే కంప్లైంట్స్ అంటే 1950 కాల్ సెంటర్స్లో వచ్చిన కంప్లైంట్స్ మాత్రం కాకుండా ఒక టోల్ ఫ్రీ నంబర్ మన జిల్లా కోసం ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ దానిలో వచ్చిన కంప్లైంట్స్ ఇది కాకుండా సిటిజన్స్ ఇచ్చిన సి విజిల్ అని ఒక అప్లికేషన్స్ ఉన్నాయి మొబైల్ అప్లికేషను మొబైల్ యాప్ల నుంచి వచ్చిన కంప్లైంట్స్ డీల్ చేయడము ఇది కాకుండా మన ఫీల్డ్ లెవెల్లో ఉంటున్న అధికారులు ఇనిషియేట్ చేసిన ఇష్యూస్ కూడా ఉన్నాయి విఆర్ఓస్ అండ్ మహిళా పోలీసెస్ అండ్ అదర్ సచివాలయం ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఎనీ ఎంసీసీ వైలేషన్స్ కానీ ఆర్ ఎనీ ఇండ్యూస్మెంట్ అంటే డబ్బులు పంపని ఆర్ లిక్కర్ ఆర్ ఎనీ బెదిరించడము ఎనీ హ్యాటెడ్ స్పీచెస్ అట్లాంటి ఇష్యూస్ ఏదైనా జరుగుతున్నప్పుడు అధికారులు కూడా ఈ కాల్ సెంటర్కి ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది మనం ఇప్పటివరకు జిల్లాలో చూస్తే ఒక 56 డిఫరెంట్ కంప్లైంట్స్ రావడం జరిగింది దాంట్లో మెజారిటీ ఆర్ రిలేటెడ్ టు ఈ ఎంసీసీ వైలేషన్స్ అంటే ఏది రిమూవల్ ఆఫ్ బ్యానర్స్ పోస్టర్స్ ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో కానీ కొన్ని ప్రైవేట్ లొకేషన్స్లో కూడా ఇఫ్ దే యూస్ ఇట్ బియాండ్ దర్ కెపాసిటీ దెన్ అది కూడా కంప్లైంట్గా రావడం జరుగుతుంది అది అన్నీ కూడా వితిన్ 100 మినిట్స్ అది అన్ని కూడా సివిజిల్లో వచ్చినది కూడా 100 మినిట్స్ లోపల్లో చేస్తున్నాము మన జిల్లాలో రెస్పాన్స్ టైం కూడా యావరేజ్గా చూస్తే ఇట్ ఇస్ లెస్ దెన్ 100 మినిట్స్ ఈ సువిధా సెల్ ఆల్ 8 కాన్స్టిట్యుయెన్సీస్లో ప్లస్ ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా ఇది అన్నీ యాక్టివేట్ అయ్యడం జరిగింది సో దయచేసి ఆల్ పొలిటికల్ పార్టీస్ మీరు అటు ఇటు తిరగకుండా ఒకే లొకేషన్స్లో సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఈ సువిధా యాప్ మాత్రము పూర్తిగా సద్వినియోగం చేస్తే పెట్టడం జరుగుతుంది సో ఎనీ పర్మిషన్స్ మీరు అప్లై చేసినప్పుడు మినిమం 48 అవర్స్ విండోకి ముందు పెడితే ఈ పర్మిషన్స్ మీకు సక్రమంగా టైంకి వస్తుంది యూ కెన్ ఆల్సో కండక్ట్ ఆల్ ది ఈవెంట్స్ ఆన్ టైమ్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరొకసారి ఏం చెప్పాలంటే ఎంసీసీ వైలేషన్స్ ఉంటున్న వలన ఎనీ పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ కానీ క్యాంపెయిన్స్ కానీ ప్రొసెషన్స్ కానీ దయచేసి అటెండ్ చేయకండి అది జరిగి ఉంటే మాత్రం మీ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది యువర్ సస్పెన్షన్ అండ్ అదర్ వెరీ మేజర్ పెనాల్టీస్ లెవీ చేయడం జరుగుతుంది దానివల్ల అట్లాంటి విషయాల్లో దయచేసి డిస్కరేజ్ చేయండి అండ్ పొలిటికల్ పార్టీస్ కూడా మీరు చేసిన విషయాలన్నీ కూడా ఒకసారి పర్మిషన్ తీసుకొని చేసుకుంటే దెన్ దెర్ విల్ నాట్ బి ఎనీ మచ్ ఇష్యూస్ బిట్వీన్ ద ఎలక్షన్ అథారిటీస్ అస్ వెల్ as ద పొలిటికల్ పార్టీస్ సో దీనివల్ల మనకి టోటల్గా సిటిజన్స్ దగ్గర ఉంటున్న ఆల్ గ్రీవెన్సెస్ కానీ ఆల్ కంప్లైంట్స్ అన్నీ కూడా మనం రియల్ టైంలో సరి చేస్తున్నాము
At the same time, any చర్యలు ఆన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఆర్ ఎనీ ప్రైవేట్ వ్యక్తుల మీద ఏం కేసెస్ కట్టాలంటే కూడా దానికి కూడా చక్కగా చేయడానికి అప్పటికప్పుడు ఎస్పీ గారు అండ్ నా టీం ఇద్దరు కూడా కలిసి వీఆర్ ట్రైంగ్ టు రిజాల్వ్ ఆల్ ద కేసెస్. కొండేపి మండలంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేసి ప్రజల సమస్యలు తీరుస్తానని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వైసీపీ కొండేపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారు. కొండేపి మండలం మూగచింతల గుర్రప్పడియ గ్రామాల్లో పల్లెపల్లెకు సురేష్ అన్న సిద్ధం కార్యక్రమంలో సురేష్ పాల్గొన్నారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, తాగు, సాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి అన్నారు. తాను ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన 3 నెలల్లోనే నియోజకవర్గంలో సుమారు 1.15 కోట్లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశానని, మంచినీటి బోర్లకు మరమ్మతులు, రోడ్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయించానని అన్నారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా తనను, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సురేష్ పర్యటన సందర్భంగా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామాల్లోని అన్ని కాలనీల ప్రజలతో మంత్రి సురేష్ మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మండలం నుంచి వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం అందరికీ తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. జగనన్న అధికారంలోకి వచ్చి నవరత్నాలు లాంటి సంక్షేమ పథకాలు అందరికీ అందించి సంక్షేమ ఫలాలు అందరికీ కూడా ఎలాంటి తారతమ్యాలు, భేదభావాలు, ఎలాంటి వివక్ష లేకుండా పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పేదరికంలో ఉన్నవారు ధనవంతులు కావచ్చు, మరి అగ్రవర్ణాలు పేదరికం నుంచి నిర్మూలన చేయడానికి జగనన్న అందించినటువంటి నవరత్నాలు, ఆ పథకాలు అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, వృద్ధాప్యులకు, వికలాంగులకు, వితంతువులకు అందించే పెన్షన్ కానివ్వండి, అన్నీ కూడా 5 సంవత్సరాల్లో అందరికీ అందించారు. మహిళా పక్షపాతిగా ప్రతిదీ కూడా మహిళల అకౌంట్లోకి కొన్ని ఉన్నాయి. మా ఊరికి ముఖ్యంగా పొలాల బాగు ఒకటి ఉంది. ఏరు 200-300 ఎకరం పొలం ఉంది. ఏరు వస్తే కొన్ని చిన్న సప్తా కావాలి. మీరు ఎలక్షన్ గెలిచినాక మాకు అది ఒకటి ఏర్పాటు చేయాలి. మళ్ళీ మాకు మున్సిపల్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది. అది 15 ఏళ్ల నుంచి పాడుపడిపోయింది. ఇది గవర్నమెంట్ స్కీము. దాన్ని మీరు మంచి దృష్టితో పెట్టుకుని దాన్ని కూడా బాగు చేసి రైతులకు 300 ఎకరం పారుదల ఉంది. దాన్ని కూడా బాగు చేయాల్సిందిగా కోరుతున్నాం. మా ఊర్లో 100 ఎకరం అసైన్మెంట్ భూమి ఉంది. పోయిన 5 ఏళ్ల నుంచి చెబుతుంటే ఎవరు పట్టించుకోలేదు. ఎస్సీ బీసీలకు తలా 1 ఎకరం మీరు పట్టాభూములు. సురేష్ గారిని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలవగలిగినటువంటి అభ్యర్థి, అన్ని శక్తి ఉన్నటువంటి అభ్యర్థి ఇక్కడ మన సురేష్ గారు అని చెప్పి మనకి మన జగన్మోహన్ రెడ్డి గారు పంపడం జరిగింది. ఆ నమ్మకాన్ని మనమందరం నిలబెట్టి ల్యాండ్స్ కానీ, ఇరిగేషన్ స్కీమ్ కానీ, అలాగే సప్తా ఉంది కదా మనకు అప్లైట్ మీద, ఇంకొకటి కూడా మనం చెక్ డ్యామ్ కూడా ఆల్రెడీ అడుగున్నాను, నేను సార్ దృష్టికి తీసుకెళ్లాను. దాన్ని కూడా సానుకూలంగా చేస్తామన్నారు. కానీ మన వంతుగా ప్రతి ఒక్కరిని జగనన్న సైనికులై సురేష్ అన్న అడుగుదారుల్లో నడుస్తూ మన ఊరి చరిత్రలో మన సర్పంచ్కి మనకి 150 నుంచి 160 ఓట్ల మెజార్టీ వచ్చాయి. దాన్ని మించి 200 నుంచి 300 ఓట్ల మెజార్టీ తీసుకొని వచ్చి అలాగే మిగిలిన గ్రామాల్లో కూడా మీ వంతు సహకారం అందించి మన సురేష్ అన్నకి అత్యంత
తెలుగు సాహిత్య చరిత్రలో నన్నయ్య, ఎర్రన, తిక్కన త్రిమూర్తులు లాంటి వారని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ఎర్రన సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ప్రపంచ కవిత్వ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఎర్రన విగ్రహానికి జలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎర్రన్న అక్షర రమ్యత, ప్రసన్న కథా కథన శైలి, తిక్కన నాటకీయ శైలిని అనుసంధానం చేస్తూ ఎర్రన్న సాగించిన సూక్తి వైచిత్రి తెలుగు సాహిత్యానికి అజిరామరమైన కీర్తిని తీసుకొచ్చిందని పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ఎర్రన్న సాహిత్య పరిషత్ అధ్యక్షుడు కాలభైరవ ఉపాసకులు మైనంపాటి సాయికుమార్ మాట్లాడుతూ ఎర్రన్న మన గుడ్లూరు ప్రాంతం వారు కావటం జిల్లావాసులు చేసుకున్న అదృష్టమని అన్నారు. ఆయన రచించిన హరివంశం, నృసింహపురాణం, రామాయణం, ఆంధ్రీకరించిన మహాభారతంలోని అరణ్య శేషపర్వం తెలుగువారికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చాయని తెలిపారు. ఎర్రన్నకు గుడ్లూరులోని నీలకంఠేశ్వర స్వామి ఆరాధ్య దైవమని తెలిపారు. ముస్లిం రచయితల సంఘం అధ్యక్షుడు షేక్ మహబూబ్ జాన్ మాట్లాడుతూ 14వ శతాబ్దపు కవి రచనలు 21వ శతాబ్దంలో కూడా సజీవంగా ఉన్నాయంటే రచయిత సామర్థ్యం, తెలుగు భాషా వైభవం వ్యక్తమవుతుందని అన్నారు. కార్యక్రమంలో అభ్యుదయ కవి ఎద్రా శాస్త్రి, సాహితీ విమర్శకులు ఓరుగంటి ప్రసాద్, జ్యోతిష్య విద్వాన్ చివుకుల ప్రసాద్, శ్రీవారి సేవకులు పొత్తూరి బదరి తదితరులు పాల్గొన్నారు. అంబనవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపికా తుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారి ననుం కృపచూడుము భారతి అంటూ ఆ రోజు ఎర్రన్న గారు సరస్వతీదేవిని కొలిచినటువంటి అద్భుతమైనటువంటి పద్యం ఇది. అజిరామరమైనటువంటి ఈ పద్యాన్ని ఎర్రన్న మనకి అందించాడు. పోతన గారు ఏదైతే శారద నేరదేంద్రు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార అని ఏ విధంగా అయితే సరస్వతీదేవిని స్తుతించాడో అదే స్థాయిలో ఎర్రన్న గారు కూడా అంబ నవాంబుజోజ్వల అన్నటువంటి ప్రార్థనా గీతాన్ని ఆ తెలుగు జాతికి, తెలుగు సాహిత్యానికి అందించినటువంటి మహనీయుడు. 11వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం మధ్యలో నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న వీళ్ళ ముగ్గురు రచించినటువంటి ఈ భారతం ఏదైతే ఉందో ఇప్పటికి కూడా 21వ శతాబ్దంలో కూడా అజిరామరంగా ఉందంటే వారు సృష్టించినటువంటి తెలుగు కావ్యం ఎంత గొప్పదో అన్నటువంటి విషయం ఎర్రన్న రచన ద్వారా మనకు తెలుస్తుంది. ఎర్రన్న గారికి అందుకనే ఆయన ప్రబంధ పరమేశ్వరుడు అన్నాడు, శంభుదాసుడు అన్నటువంటి బిరుదుతో కూడా ఆయన్ని కీర్తించడం జరిగింది. ఆయన రాసినటువంటివి తక్కువగా మనకి కనిపించినా సరే ఒక హరివంశం కానీ, ఒక నృసింహ పురాణం కానీ, ఒక భారతంలో ఉన్నటువంటి మహాభారతంలో ఉన్నటువంటి శేషపర్వాన్ని, అరణ్య శేషపర్వాన్ని పూరించినా కానీ ఎర్రన్నకి ఎర్రన్నే సాటి అన్నటువంటి తెలుగు సాహిత్యంలో అటు నన్నయ్య సాహిత్యాన్ని, ఇటు తిక్కన సాహిత్యాన్ని రెండిటికి అనుసంధానం చేస్తూ ఆయన రచించినటువంటి రచనలు అజిరామరం. ఈరోజు ప్రపంచ సాహిత్య దినోత్సవం, కవితా దినోత్సవం. ప్రపంచ సాహిత్యంలో ధీటుగా నిలిచినటువంటి వాడు ఎర్రన్న, మన నన్నయ్య, మన తిక్కన. కాబట్టి వీళ్ళని స్మరించుకుంటూ ఎర్రన్న సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఎర్రన్న గారికి ఘనమైనటువంటి నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు తెలుగు అంతర్జాతీయ కవితా దినోత్సవ సందర్భంగా ముగ్గురు ముత్తులు ఎర్రన్న, తిక్కన్న లాంటి వాళ్ళు ఎంతో మహానుభావులు, ముగ్గురు కూడా పరమేశ్వరుడు, మహేశ్వరుడు, ఈ ముగ్గురు కూడా మహాయోగులు. మన ఎర్రన్న గారిది గుడ్లూరు, ఆయన నీలకంఠేశ్వర శతకం అద్భుతంగా ఆ దేవాలయం రాశారు. అక్కడ అద్భుతమైన దేవాలయం ఉంది, 200 సంవత్సరాల క్రితమైన ఆ దేవాలయం. అలాంటి దేవాలయాల్లో ఆయన ఆ గుడ్లూరులో వాస్తవుడు అయిన ఈ గుడ్లూరు మన ఎర్రన్న గారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఆయన స్మరించుకోవడము, ఈ ఇట్లాంటి మహానుభావులు ఎర్రన్న, తిక్కన్న మన వాళ్ళని కూడా స్మరించుకోవడం వల్ల ఎంతో ఆనందకరంగా ఉందని. ఒంగోలు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయానికి సంబంధించిన నూతన బస్సును కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం డైరెక్టర్ డాక్టర్ భాస్కర్ పటేల్, డీన్స్ ఎం రూపాస్ కుమార్, సురేష్ బాబు, కోఆర్డినేటర్ డాక్టర్ డి రవిచంద్, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ పార్టీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. 31వ డివిజన్ మామిడిపాలెంలో టీడీపీ నుండి వైసీపీలోకి పలు కుటుంబాలు చేరాయి. వీరిని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై వైసీపీ చేరుతున్నారని తెలిపారు. మహిళలు ఎక్కువగా పార్టీకి అండగా ఉన్నారని స్పష్టం చేశారు. రజనీకాంత్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పసుకుర్తి రజనీకాంత్ సేవలను 31, 32 డివిజన్లలో ఉపయోగించుకుంటామన్నారు. కార్యక్రమంలో పంది రత్నరాజు, మిడసల మధు, దాసరి విజయ్, కొల్లం సందీప్, యనమదల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ముప్పై డివిజన్ 32 డివిజన్ సంబంధించిన రజనీకాంత్ అన్న మంచి నాయకుడు, మంచి సర్వీస్ చేసే నాయకుడు. సో ఆయన రావటం మా పార్టీకి చాలా సంతోషం. మా పార్టీ చాలా బలం ఎక్కువైందని భావిస్తున్నాం. ఆల్రెడీ మామిడిపాలెం యాక్చువల్లీ వన్ సైడ్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా అక్కడ కార్యకర్తలే ఉండడం మ్యాక్సిమం. అక్కడ బూత్లో కూర్చున్న ఏజెంట్స్ కూడా దొరకరేమో. ఆయన సపోర్ట్ మాకు కత్లగుంట్లోనూ కావాలి, ఇక్కడ కావాలి. సో అట్లాగే జగనన్న స్కీమ్స్కి అందరూ అట్రాక్ట్ అయ్యి అందరూ వస్తూ ఉన్నారు పార్టీలోకి. మా నాన్న చేసిన పనులైనా చూసి అట్రాక్ట్ అయ్యి వస్తున్నారు. రజనీకాంత్ అన్న అయితే వాస్తవంగా బ్యాక్ టు ఫ్యామిలీ. సో చాలా సంతోషంగా ఉంది. వచ్చే ఎలక్షన్లో అందరూ చూస్తారని చెప్పినట్టే 20,000 పైన మెజార్టీ తగ్గదు. మేము ఇంకా మెజార్టీ పెంచుకోవాలని చూస్తూ ఉన్నాం. రోజుకి చాలామంది పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇది చాలా సంతోషమైన విషయం. లేడీస్ అయితే వన్ సైడ్గా ఉన్నారు. అన్ని స్కీమ్స్ మాకన్నా ఎక్కువ జగన్ ప్రేమిస్తున్నారు లేడీస్ అయితే. ఎవరికి ఓటు అంటే జగనానికే అంటున్నారు, గట్టిగా అరుస్తున్నారు కూడా. సో చాలా సంతోషంగా ఉంది. బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో వాసన్ని ఘన విజయంగా మంచి మెజారిటీతో గెలిపిస్తాము. బాలినేని రెడ్డి సపోర్టు మాకుండాలని కోరుకుంటున్నాం. ఒంగోలు రైల్వే స్టేషన్ రోడ్డులోని పాత స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఏజే సొల్యూషన్ ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రాన్ని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు. ఓకే, వేసవి కాలంలో మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి పాదచారుల దాహర్తిని తీరుస్తున్న ఏజే సొల్యూషన్ నిర్వాహకురాలు ప్రియా అభినందనీయురాలని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఏజే సొల్యూషన్ నిర్వాహకురాలు ప్రియా మాట్లాడుతూ ఏజే సొల్యూషన్ ద్వారా ఒంగోలు నగరంలో అనేక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామని, ముఖ్యంగా యువతకు ఉపాధి రంగాల్లో అనేక అవకాశాలు కల్పించేందుకు ఏజే సొల్యూషన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 2 టౌన్ సిఐ జగదీష్ చలివేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో తెల్లా రోహిత్, వైసీపీ నాయకులు కాకుమాను సునీల్, సూర్య, చిక్కాల కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
ఇవాళ చెన్ను సాఫ్ట్వేర్ ప్రియా గారి ఆధ్వర్యంలో వాళ్ళ కంపెనీ తరఫున చెన్ను సాఫ్ట్వేర్ అండ్ సొల్యూషన్స్ ఏజే సొల్యూషన్స్ వాళ్ళ తరఫున ఈ చలివేంద్రం ఓపెనింగ్కి నన్ను చీఫ్ గెస్ట్గా పెట్టడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఈ ఎండలో చాలా అవసరమైనవి ఈ సేవా కార్యక్రమాలు చేయాలా. ఎందుకంటే పబ్లిక్ ఎస్పెషల్లీ ఈ రోడ్లో, ఎందుకంటే ఈ ఎండలో వాస్తవంగా చాలా ఈ నెక్స్ట్ 1 month చాలా ఎండలు ఎక్కువ ఉంటాయి. సో ఈ టైంలో ఇలా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. కామన్ మా పబ్లిక్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ మెయిన్ రోడ్లో. ఎందుకంటే చాలామంది ఇప్పుడు తిరుగుతూ ఉంటారు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర తిరుగుతూ ఉంటారు, రైల్వే స్టేషన్కి కలెక్టర్ ఆఫీస్ మధ్యలో చాలామంది తిరుగుతూ ఉంటారు. సో ఈ కార్యక్రమానికి ఇలాంటి ఆలోచన రావడం చాలా మంచి విషయం. సో పబ్లిక్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మజ్జిగ కూడా అవైలబిలిటీలో ఉంది ఇక్కడ. సో అందరూ పబ్లిక్, ఒంగోలు పబ్లిక్ ఇక్కడ షెల్టర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో కొంచెం అవసరమైతే ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఈ ఎండలకి చాలామంది పడిపోతారు కళ్ళు తిరిగి సన్స్ట్రోక్ వచ్చి. సో వాళ్ళందరికీ ఇక్కడ మంచి ఏర్పాటు చేశాం. సో ప్రియా గారికి ఇలాంటి మంచి పనులు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో సబ్జైల్ రోడ్లో ఉన్నటువంటి కార్నర్లో చలివేంద్రం ఏజే సొల్యూషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఏజే సొల్యూషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ చలివేంద్రం ఓపెనింగ్లో భాగంగా ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని ఏజే సొల్యూషన్ వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు మధ్యాహ్నం టైంలో ఏజే సొల్యూషన్స్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ నుంచి మేము చలివేంద్రం పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ చలివేంద్రం ఎందుకు నిర్వహిస్తున్నామంటే ఎవ్రీ ఇయర్ సమ్మర్కి మేము చలివేంద్రం పెట్టడం అనేది జరుగుతుంది. దేనికంటే ఇప్పుడు రోడ్డు మీద పాస్ అయ్యే వాళ్ళకి, జనాలకి, పేదవాళ్ళు కానీ, ఆటో డ్రైవర్స్ కానీ, ఎవరన్నా ఎంప్లాయీస్ కానీ ఇలా అందరూ వాటర్ బాటిల్స్ అలా క్యారీ చేయరు కాబట్టి ఎండకి దాహాద్రి ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం సేవ్ చేయడానికి, ఈ డీహైడ్రేషన్ నుంచి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి మేము ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మాదిగలను మోసం చేసే రాజకీయ పార్టీలతో మందకృష్ణ మాదిగ జతకట్టడం ఎంతవరకు సబబు అని ఆంధ్రప్రదేశ్ లేబర్ బోర్డు మెంబర్ పెద్దిపోగు కోటేశ్వరరావు తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమాలు నడపడం మందకృష్ణ మాదిగ నైజమన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి మద్దతు తెలపడం ఎంతవరకు సబబు అన్నారు. నీ మనుగడ కోసం మాదిగ జాతిని మోసం చేస్తున్నారని తెలిపారు. అణగారిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన ప్రజలు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం ఖాయమన్నారు. నేను మాదిగ సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడిని. నా సేవలు, నా కష్టం గుర్తించి జగనన్న నాకు ఆంధ్రప్రదేశ్ లేబర్ బోర్డు మెంబర్గా నాకు ఇవ్వడం జరిగింది. మందా కృష్ణ గారు మాదిగలకి ఏ పార్టీలు అయితే మోసం చేస్తాయో వాటికి కొంగు గాయటమే ఆయన నైజం. అప్పుడు బీజేపీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో వాజ్పేయితో ఈయన మాట్లాడినట్టయితే చంద్రబాబు నాయుడు, మందాకృష్ణ ఒత్తిడి చేసినట్టయితే అయ్యేది వర్గీకరణ. అప్పుడు అటు మందాకృష్ణకి ఇష్టం లేదు, ఇటు చంద్రబాబు నాయుడికి మాదిగలకి చేయటం ఇష్టం లేదు. ఎందుకంటే ఇక మాదిగలకు వర్గీకరణ అయితే ఆయనతో పని ఉన్నది మాదిగలు కానీ ఆలోచనతో మందాకృష్ణది. ఆ వెంకయ్య నాయుడు కాళ్ళ మీద పడ్డాడు. వాళ్ళు 100 రోజులు, మా బీజేపీ వచ్చిన 100 రోజులకి మేము వర్గీకరణ చేస్తామన్నారు. 100 రోజులు పోయింది, వాళ్ళు 2 సార్లు అధికారంలోకి వచ్చారు, శూన్యం. మాదిగ యువతనంతా అరాచకం చేసి కేసులు పెట్టి గందరగోళం చేసిన చంద్రబాబు నాయుడికి ఈరోజు నువ్వు మద్దతిస్తూ అందరూ మాదిగలంతా ఈ కోటాలకి గోటాలకి ఉండారు అని చెప్పడం ఎంత దుర్మార్గం అంటే, అయ్యా
మందాకృష్ణ గారు నువ్వు ఉద్యమం స్టార్ట్ చేసిన కాడి నుంచి అక్కడ బీజేపీ కిషన్ రెడ్డి తోటి, ఇక్కడ చంద్రబాబు నాయుడు తోటి వాళ్ళ సంఖ్యలో నువ్వు వాళ్ళు ఏం చేస్తే చేశారు, కానీ మాదిగల కోసం, మాదిగల ప్రయోజనాల కోసం నువ్వు ఉద్యమాలు చేసిన దాఖలాలు ఇవన్నీ నేను ఈ సందర్భంగా అంటున్నా. ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి యాంటీగా ఉద్యమం చేయటమే నీ యొక్క ప్యాకేజీ ఉద్దేశమని అందరూ మాదిగలందరూ తెలుసుకున్నారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటానికి సపోర్ట్ చేయండి అంటే మాదిగలు ఏమన్నా నువ్వు ఒకప్పుడు వచ్చి ఉద్యమాలు చేసి మోసం చేసిన మాదిగలు కాదయ్యా మందాకృష్ణ గారు, మాదిగలు చైతన్యమయ్యారు. ఈరోజు మాదిగలందరూ 2024కి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటానికి ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని మాదిగలు ఎదురు చూస్తుంటే నువ్వు ఏదో గారడ విద్య చేయటం, కళ్ళబుల్లి మాటలు చేయటం, చెప్పటం, నీ మాటలు ఎవరు వింటారు కృష్ణన్న? నీ మాటలు ఈ మాదిగలు వినే పరిస్థితిలో మాదిగలు లేరు. నువ్వు ఇకనైనా గాఢ విద్య మానుకొని నీ సొంత ప్రయోజనాలు మానుకొని జాతి ప్రయోజనాల కోసం పనిచేయన్నా, నీకు దండం పెట్టి చెప్తున్నా. జాతి ప్రయోజనాల కోసం పనిచేసి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని డిమాండ్ చేసి నువ్వు జాతికి ఉపయోగపడే పని చేయాలే. కానీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ చేపట్టిన తనిఖీల్లో 24.87 లక్షల నగదు పట్టుబడింది. ఒంగోలు నుండి టంగుటూరు వైపు వెళుతున్న ఒక కారును అర్బన్ తహసీల్దార్ సుజన్ కుమార్, తాలూకా సిఐ భక్తవత్సలరెడ్డి ఆధ్వర్యంలో బృందం తనిఖీ చేసింది. నగదు తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బీకే అపార్ట్మెంట్ కార్యాలయంలోని రంగా పార్టికల్ బోర్డ్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం నుండి కందుకూరులో కార్మికులకు చెల్లించేందుకు తరలిస్తున్నట్లు తెలిసింది. సంబంధిత రసీదులు లేకపోవడంతో నగదు అధికారులు సీజ్ చేశారు. నమస్తే అండి, ఒంగోలు తాలూకా ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఈవినింగ్ వెహికల్ చెకింగ్ చేస్తుంటే సైత్ పర్పస్ దగ్గర మా యొక్క స్పెషల్ టీము అదే మా పోలీసులు కలిసి చేస్తుంటే అక్కడ ఒక కారులో 24,87,500 రూపాయలు అమౌంట్ ఉంది. దాని గురించి వెరిఫై చేస్తే ఎటువంటి అకౌంట్స్ ప్రాపర్గా లేనందువలన ఈ అమౌంట్ను, ఆ కారును, అదేవిధంగా పర్సన్స్ కూడా ప్రాపర్గా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ ప్రకారం సీజ్ చేసి అమౌంట్ను కూడా ఎంఆర్ఓ గారి ద్వారా ట్రెజరీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా విచారించి లీగల్గా యాక్షన్ తీసుకుంటారు. తమ కుమార్తె చనిపోయి 11 సంవత్సరాలైన సేవా కార్యక్రమాల ద్వారా బతికించుకుంటున్న సీనియర్ జర్నలిస్ట్ దాసరి కనకయ్య ధన్యుడని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ సుశీల అన్నారు. దాసరి కనకయ్య చిన్న కుమార్తె దాసరి ప్రసన్న 11వ వర్ధంతిని పురస్కరించుకుని ఒంగోలు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో జరిగిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ముందుగా దాసరి ప్రసన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ప్రస్తుత కాలంలో రక్తదాన ఆవశ్యకత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సుశీల పేర్కొన్నారు. ప్రతి ఏడాది కుమార్తె చనిపోయిన రోజున ఆందోళన చెందకుండా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా గొప్ప కార్యక్రమమన్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం రక్తం నిల్వలు తగ్గిపోతున్నాయని, యువత ఎక్కువగా రక్తదానాన్ని అలవర్చుకుంటే ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. అటువంటి బృహత్తర కార్యక్రమాన్ని కుమార్తె మరణించిన రోజున రక్తదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం ఆమెకు ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో 2 టౌన్ సిఐ లక్ష్మణ్, రవాణా శాఖ అధికారి కిరణ్ ప్రభాకర్, అల్లూరు ఎంపీటీసీ మిట్నసల శాంతారావు, జర్నలిస్టు బేతాల శ్రీనివాసరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు అలుగుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. 35 మంది యువకులు రక్తదానం చేశారు. గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారిని నేను సభాముఖంగా అభినందించడమే కాదు, రెడ్ క్రాస్ తరఫున అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గవర్నర్ అవార్డు ఆయనకి రావడం అనేది అది చాలా చిన్న విషయం. ఎందుకంటే అవార్డు రావడం తప్పు విషయమైనా ఆయన చేస్తున్న కృషి, ఆయన చేస్తున్నట్టే ఒక ఏదైనా కూడా హార్ట్ టచింగ్గా చేయడం అనేది చాలా ముఖ్యం. అది ఆయన మనసుతో చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా అభినందనీయం. ముఖ్యంగా ఈ సీజన్ మాకు చాలా ఇబ్బందికరమైన సీజన్ బ్లడ్ బ్యాంక్కి. ఎందుకంటే పరీక్ష టైం, కాలేజీలు అని ఏమి ఉండవు.
ఇటీవల రక్తదానం చేసేవాడు తక్కువగా ఉంటారు. ఇటువంటి చాలా క్లిష్టమైన సమయంలో ప్రతి ఏటా ఆయన ముందుకు పోవడం 40 యూనిట్లు తప్పకుండా రక్తదానాన్ని శిబిరాన్ని నిర్వహించడం నిజంగా ఒక రకంగా బ్లడ్ బ్యాంకు నిర్వహించగా ముందుకు సాగడంలో ఆయన పాత్ర ఎంతైనా ఉంది. అలాగే యువత కూడా నేను పోయినా సరే నా బిడ్డ పోయినా సరే 10 మంది బ్రతికించాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరం స్టార్ట్ చేశారు. మీరందరూ కూడా నా అవేర్నెస్ నా ఎడ్యుకేషన్ ఏంటంటే మీకు రక్తం కూడా ద్వారా ఎలాంటి నష్టం లేదు. ఇప్పుడే సార్ చెప్పాడు, తిరుమల ప్రభాకర్ సార్ చెప్పారు, మా ఆయన బ్లడ్ డొనేషన్ అధ్యక్షుడు ప్రకాష్ సార్ చెప్పారు, అధ్యక్షుడు వారు కూడా చెప్పడం జరిగింది, మేడం కూడా చెప్తారు. నేను ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు మాత్రం మనం అనేకమైన రుగ్మతలకి దూరంగా ఉంటామని చెప్పి తన బిడ్డను స్మరించుకుంటూ ఆ బాధని మర్చిపోకుండా నాతో పాటు ఏంటంటే ఇంకా కొంతమందికి అంటే ఇప్పుడు కొంతమంది అన్ని దానాలలో ఇంకా సార్ చెప్పాడు, మనం చాలామంది అన్నదానం చేస్తాం, కొంతమంది డబ్బు దానం చేస్తాం, కొంతమంది అవయదానం చేస్తాం, కానీ రక్తదానం అనేది మించినటువంటి దానం ఎప్పుడు లేదు. ఎందుకంటే ఒక మనిషి రక్తం ఏంటంటే 3 ప్రాణాలు కాపాడతాయంటే గివ్స్ 1 person బ్లడ్ టు సేవ్స్ 3 persons లైవ్ అని అది ఇంగ్లీష్లో శాంపుల్. ఒక బ్లడ్ ప్యాకెట్ కావాలని చెప్పినప్పుడు నేను గుంటూరు విజయవాడ నైటు 11 గంటల నుంచి తెల్లవారు 6 గంటల దాకా తిరిగి బ్లడ్ ప్యాకెట్ కోసం గుంటూరు విజయవాడ బండి మీద అన్ని బ్లడ్ కేంద్రాలకు వెళ్ళాయి. చివరికి లైన్స్ విజయవాడ లైన్స్ వాళ్ళ దగ్గర ఏబీ పాజిటివ్ ఉంది, కాకపోతే రీప్లేస్మెంట్ ఇవ్వను. రీప్లేస్మెంట్ అడిగినప్పుడు ఇంకా నా పక్కన వచ్చిన అబ్బాయి పాపం మిక్స్ పేషెంట్ అని ముందే చెప్పాడు అక్కడ గుంటూరు మా జర్నలిస్ట్. ఆ అబ్బాయికి ఇది కాకుండా నేనే ఇస్తానంటే నేను ఇంకా ఆ రోజు దారుణంగా నన్ను అసలు చూస్తే ఇంకా మరి కూర్చోబెట్టి కూర్చోడాలి. ఆ పరిస్థితుల్లో 3 రోజుల తర్వాత సరే ఇంకా మీరు ఎలా ఉన్నా ఎన్ని రోజులు ఉన్నా ఇదే పరిస్థితి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళారు. నాకు అక్కడ ఐడియా డెత్ సెరమనీ సెలబ్రేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి వారు ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తను ఆ పాపకు ఉన్నటువంటి బాండింగ్ని బట్టి వారు ఆ పాప చనిపోయే స్థితిలో వారు చూసినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, దేని మీద అయితే వాళ్ళు ఎక్కువగా ప్రాబ్లమ్ ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్ ఎవరికి కూడా ఇతరులకి కూడా ఇలాంటివి ఇన్ ఫ్యూచర్ ఎవరికి కూడా రాకూడదు. ఇన్ కేసు మన సాయశక్తుల ఎంతైతే మనం హెల్ప్ చేయగలమో అంత మన సర్వీస్ ఉన్నంత వరకు అంటే మనలో ప్రాణం ఉన్నంత వరకు మనం చేయగలగాలి అనే ఒక ఉద్దేశం మీద వారు ఈ కాన్సెప్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగమే కానీ నష్టమైతే లేదు. ఇందులో మమ్మల్ని కూడా పాల్గొస్తుందిగా ఈరోజు చేయడం అనేది మాకెంతో ఆనందదాయకం. ఇంకొక విధంగా చెప్పాలంటే పాపకి వారికి ఉన్నటువంటి బాండింగ్ చాలా ఉన్నత స్థాయిలో మన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. నేనైతే ఇదే మొదటిసారి ఇట్లా రావడం కానివ్వండి, వినడం కానివ్వండి, చూడడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇదే మొదటిసారి నేను చేయడం. బట్ ఈ ఒక ఉద్దేశంలో మిమ్మల్ని కూడా పాల్గొంటూ చేసినందుకు కనకయ్య గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాము. సో ఎవరైనా పుట్టడము గిట్టడము అనేది కామన్. కొంతమంది ముందు చనిపోతారు, కొంతమంది వెనక చనిపోతారు, కొంతమంది ఏంటంటే చూస్తూనే చనిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. పుట్టుకతోనే జన్యుపరమైన సమస్యలతో బాధపడే డౌన్ సిండ్రోమ్ లక్షణాలతో బాధపడే మానసిక దివ్యాంగులను సరైన పద్ధతిలో ట్రైనప్ చేస్తే సాధారణ స్థితికి వస్తారని రాష్ట్రీయ బాలల స్వస్థత కార్యక్రమం జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ భగీరథాదేవి స్పష్టం చేశారు. వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే వేడుకలను ఒంగోలులోని ఉమా మనో వికాస కేంద్రంలో మానసిక దివ్యాంగుల మధ్య జరుపుకున్నారు. మానసిక దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా బాల భవిత కేంద్రం పిడియాట్రిక్ శ్రీచందు, ఉమా మనో వికాస కేంద్రం ప్రిన్సిపల్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఓకే క్లాస్ కొట్టండి క్లాస్ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే అన్నమాట. 21 మార్చిన ఈరోజు మనం దేశవ్యాప్తంగా డౌన్ సిండ్రోమ్ డే అనేది జరుపుకుంటున్నాము. దీని వల్ల మేము ఇక్కడ ఉమా మనోవికాస కేంద్రానికి వచ్చాము. ఇక్కడ డౌన్ సిండ్రోమ్ పిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ మేము ఈరోజు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉంటాయి, డౌన్ సిండ్రోమ్ పిల్లలకి డౌన్ సిండ్రోమ్ ఎలా వస్తుంది, వాళ్ళు మామూలుగా సమాజంలో మామూలు పిల్లల్లాగా మారాలంటే వాళ్ళకి ఏమేమి థెరపీస్ ఇవ్వాలి, వీటి మీద అంతా చర్చించడం జరిగింది. ఈరోజు వాళ్ళందరికీ కూడా మేము కాంపిటీషన్స్ అవన్నీ పెట్టి పిల్లలందరికీ కూడా గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. ఈ డౌన్ సిండ్రోమ్ అనేది క్రోమోజోముల్లో డిఫెక్ట్స్ వల్ల వస్తుంది. జన్యుపరంగా దీని వ్యాప్తి వస్తుంది, అంతేకాని ఇది మామూలుగా ఇది అంటువ్యాధి అలాంటిది ఏమీ కాదు. ప్రెగ్నెన్సీలో ఉండగానే మనం ముందే టెస్ట్ చేయించుకుంటే దీన్ని అరికట్టేదానికి కూడా మనకి ఛాన్స్ ఉంటుంది. ఈ వయసు ఈ పిల్లలకి డౌన్ సిండ్రోమ్ పిల్లలు నార్మల్ పిల్లలతో పోలిస్తే వీళ్ళకి ఐక్యూ అనేది తక్కువ ఉంటుంది. అంటే కొంచెం నార్మల్ పిల్లల్లాగా లేకుండా వీళ్ళు చదువులో వెనకబడి ఉండడము, తర్వాత కొంచెం ఇంటెలిజెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ పిల్లల్ని కూడా మనం ట్రైనప్ చేస్తే వీళ్ళు కూడా మామూలు పిల్లల్లాగా మారి కొంచెం సమాజంలో కలిసిపోయి వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డౌన్ సిండ్రోమ్ డే సందర్భంగా మేము ఈ అవేర్నెస్ అనేది తీసుకురావడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దీనికి సహకరించినటువంటి ఉమా మనో వికాస కేంద్రం వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మార్చి 21 దీన్ని వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డేగా జరుపుకుంటామన్నమాట. అది ఈరోజే ఎందుకు అంటే దీంట్లో ఇది యాక్చువల్గా జన్యుపరంగా సంక్రమించే వ్యాధి. ట్రైజోమీ అంటే జనరల్గా ఒక్కొక్క దగ్గర 2 క్రోమోజోమ్లు ఉండాల్సింది, ట్రైజోమీ అంటే 3 క్రోమోజోమ్స్ ఉంటుంది. అది 21వ క్రోమోజోమ్లో జరుగుతుంది అట్లాగా. అందుకని 21 మార్చి చేసుకుంటాం, 3వ నెల 21వ తేదీ కాబట్టి ఈరోజు చేసుకుంటాం. స్టీరియోటైప్ అంటే మూస పద్ధతులు, పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడితో ఆపేసేయండి అనేసి. ఏంటి అంటే అవి ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు జన్యుపరంగా సంక్రమించేదని ఇందాక అన్నట్లే, దాంతోపాటు వీళ్ళకి ఇంతకు ముందు కాలంలో ఏమనుకునేవాళ్ళం అంటే వీళ్ళు బాగా తెలివి తక్కువ, ఏ దానికి పనికిరారు, ఇంకా అంతే వీళ్ళు అనుకునేవాళ్ళు. అట్లాంటి వాటన్నిటికీ స్టాప్ చెప్పండి అనే ఉద్దేశంతో ఎండ్ ద స్టీరియోటైప్స్ అన్నారు. దానికి ఎట్లాగా ఎండ్ చెప్పాలి అంటే మనం వీళ్ళని అర్లీగా ఐడెంటిఫై చేస్తే వీళ్ళకి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇన్ ద సెన్స్ అట్లాగని వీళ్ళకి ఏదో మెడిసిన్ ఇచ్చి ఇంకేదో మెడిసిన్ మ్యాజిక్ ఇట్లాగేమి ఉండదు. వీళ్ళ ఐక్యూ లెవెల్స్ చూసుకొని వీళ్ళని ప్రాపర్గా ట్రైనప్ చేసుకుంటే వీళ్ళు ఎందులో అయితే ప్రతి ఒక్కళ్ళకి మన మామూలు పిల్లలు అయినా మామూలు వాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళలో ఒక్కొక్కటి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. అది ఏంటి అని మనం క్యాచ్ చేసి దాంట్లో వాళ్ళని ట్రైన్ చేస్తే దే విల్ బి మాస్టర్స్ ఇన్ దట్. అవునండి, అందుకే బాల భవిత అర్లీ ఇంటర్వెన్షన్ అనేది కూడా అందుకే. మనము యాక్చువల్గా ఇది క్రోమోజోమల్ అనామలీ అన్నాం కదా, ఇది జనరల్గా ఎట్లాగ వచ్చే ఛాన్స్ ఉంటుందంటే లేట్ ప్రెగ్నెన్సీస్ వల్ల కావచ్చు, లేదంటే మెయిన్లీ లేట్ ప్రెగ్నెన్సీస్, దాంతోపాటు మ్యాన్రికం వల్ల వచ్చేదానికి అవకాశం కంపారిటివ్గా తక్కువ అండి. యాక్చువల్గా అది మన డైటరీ హ్యాబిట్స్ కావచ్చు, లేట్ ప్రెగ్నెన్సీస్ మెయిన్ అయితే లేట్ ప్రెగ్నెన్సీస్, ఎల్డర్లీ మదర్ అంటాం, మదర్ లేట్ ఏజ్లో కన్సీవ్ అవ్వడం, ఇట్లాంటి వీటి వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం అర్లీగా ఐడెంటిఫై చేస్తే ఏంటంటే వీళ్ళల్లో కామన్గా థైరాయిడ్ ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంటుంది, హైపోథైరాయిడిజం అంటాం. ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అది మామూలు పిల్లలైనా సరే 2 years లోపు కనుక 1 year లోపు కనుక ఐడెంటిఫై చేసి మనం మెడిసిన్స్ అర్లీగా స్టార్ట్ చేస్తే వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్ అవుతారు. ఎందుకంటామంటే మన బ్రెయిన్ గ్రోత్ మొదటి 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. దానికనేసి మనం ఎంత అర్లీగా ఐడెంటిఫై చేస్తే అంత మంచి రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికనేసి సార్ చెప్పినట్టు 99% ఇది జెన్యున్ పరంగా వస్తుంది సార్. ఇది ఈ పిల్లలకి మేము ఇక్కడ డౌన్ సిండ్రోమ్తో పాటు రిటార్డేషన్ పిల్లలు కూడా ఉంటారు సార్, మెంటలీ డిజార్డర్ పిల్లలు, PW ఫైల్స్ అంటారు వీళ్ళని. ఈ పిల్లలకి మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డెవలప్ చేస్తూ ఉంటాం సార్. పిల్లలకి ఇప్పుడు డైలీ యాక్టివిటీలో ఈ పిల్లలకంటే టాయిలెటింగ్, బాతింగ్, వాషింగ్ స్కిల్స్, హీటింగ్ స్కిల్స్, డ్రింకింగ్ స్కిల్స్ ఇవి మేము వాళ్ళకి డిపెండింగ్ లేకుండా పేరెంట్స్ మీద ఆధారపడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా మేము ప్రిపేర్ చేస్తూ ఉంటాం సార్. ఇక్కడ టోటలీ టీచర్స్ అందరూ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు సార్, అందరూ స్పెషల్ ఎడ్యుకేషన్ BEd, MR. నగరంలో ఆకర్షణీయంగా మారుతున్న డివైడర్లు. నగరంలో ప్రధాన రహదారుల్లో కేంద్ర రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థల నిధులతో ఏర్పాటు చేసిన డివైడర్ల వల్ల నగరానికి కొత్త శోభ రావడమే కాకుండా ట్రాఫిక్ సమస్యలు తీరుతున్నాయి. నగరంలోని కలెక్టరేట్ ఎదుట, నెల్లూరు బస్టాండ్, స్టేషన్ రోడ్డు,
గుంటూరు రోడ్డు, కర్నూలు రోడ్డు, బండ్లమిట్ట, మంగమూరు డొంకలో డివైడర్లు నెలకొల్పారు. అంతేకాకుండా కార్పొరేషన్ అధికారులు డివైడర్ల మధ్య అందమైన పూల మొక్కలు నాటడంతో ఆ రహదారులకు కొత్త శోభ సంతరించుకుంది. ప్రతిరోజు నీటిని పోయటమే కాకుండా పిచ్చి మొక్కలు మొలవకుండా కార్పొరేషన్ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. నగరానికి ఇవి ఆకర్షణీయంగా మారటంతో మరికొన్ని డివైడర్లను నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. గద్దలగుంట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి లాయర్పేట ప్రకాశం పంతుల విగ్రహం వరకు మరొక డివైడర్ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రకాశం పంతుల విగ్రహం నుంచి మంగమూరు రోడ్డులోని ట్రాఫిక్ సిగ్నల్స్ వరకు డివైడర్ను నిర్మించేందుకు ప్రణాళికలు అధికారులు సిద్ధం చేస్తున్నారు. డివైడర్ల వల్ల కార్పొరేషన్కు రాబడి కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. డివైడర్ల మధ్య సైన్ బోర్డులు, హోర్డింగులు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ కు సంబంధించిన నేషనల్ వెబినార్ నిర్వహించారు. ఈ వెబినార్ ఉద్దేశాలను మహిళా కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి వివరించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుండి సుమన్ కుమార్, చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ నుండి సుబ్బారావు మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ విద్యా ప్రాధాన్యత, దాని ద్వారా విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ వెబినార్లో వివిధ కళాశాలల నుండి అధ్యాపకులు పాల్గొన్నారు. This get method is used to get the value for the given artificial value on it. That gives the value of almost we have covered all the function. Coming to, so far I have covered the data structures, one is basic, one is coupled, that was the dictionary, and now we are going to discuss about how this dictionary can be used to construct the data. This is the dictionary. And these are the names. Dictionary is constructed with 3 keys. One key is name, another key is age, another key is city. And these are the names, these are the ages, and then these are the cities where we are living. And this data frame, now we have constructed the data frame. Data frame are just like it contains rows and columns. So you can use the dictionary to construct the data frame. Once you construct the data frame, you can execute queries on that also. You can execute queries on that. వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి బ్రహ్మానందం జన్మదినం సందర్భంగా ఆర్టీసీ డిపో వద్ద గల మహేష్ స్పెయిన్ సర్జికల్ సెంటర్, వాస్వి క్లబ్ ఒంగోలు, ఒంగోలు విజన్, ఒంగోలు మహిళా విజన్, ఒంగోలు సిటిజన్స్, ఒంగోలు కేసీజీఎఫ్ యూత్ ఆధ్వర్యంలో
పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధా సూర్యప్రకాశ్రావు, ఐఈసీ ఆఫీసర్ కనమర్లపూడి హరిప్రసాదరావు, స్పెయిన్ సర్జన్ దుగ్గినేని మహేష్ కుమార్, యాగంటి దివ్య, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గుర్రం రంగనాథ్, రీజియన్ చైర్పర్సన్స్ టంగుటూరి రంగస్వామి, అమర సత్యనారాయణ, మువ్వల నాగరాజు, సామి సత్యనారాయణ, పొత్తూరి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. కానీ ఈరోజు మా మిత్రుడు మన ఐఈసీ ఆఫీసరు మిస్టర్ బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చలివేంద్రాలు చేస్తుంటుంటాం. కాకపోతే ఆయన ప్రత్యేకంగా మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. అందరికీ మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇలాంటి సర్వీస్ కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తుంటుంది వాసవి క్లబ్లో. ప్రతి ఫంక్షన్లప్పుడు కూడా చేస్తుంటాము. ఒక ఈవెంట్ ప్రకారం సర్వీస్ కార్యక్రమం చేస్తుంటాము. కానీ సంవత్సరానికి వచ్చేటప్పటికి మనం 30 కోట్ల రూపాయలు సర్వీస్ కార్యక్రమం చేసే సంస్థ ఏముందంటే ఒక వాసవి క్లబ్ అనేది చెప్పుకోవాలి. ఇందులో సుమారు 1,00,000 మంది సభ్యులు ఉన్నారు. 1600 క్లబ్బులు ఉన్నాయి. సుమారు సర్వీస్ వచ్చేటప్పటికి 30 కోట్ల రూపాయలు సర్వీస్ కార్యక్రమం చేస్తుంటారు ప్రతి ఇయర్. ఇలాంటి పెద్ద ఆర్గనైజేషన్ సంస్థ. ఇందులో నెంబర్స్ వచ్చేటప్పటికి ఓన్లీ వైసెస్. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏదో చేయకుండా పుట్టినరోజు సందర్భంలో ఊరుకోకుండా మంచి చలివేంద్ర కార్యక్రమం చేయటం చాలా గొప్ప విశేషం. దానిలో మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ చేయడం చాలా విశేషం. చాలా థ్యాంక్ యూ బ్రహ్మ. ముందుగా వాసవి క్లబ్ సభ్యులందరికీ నా వందనాలు. బ్రహ్మం గారు పుట్టినరోజు సందర్భంగా సూర్యప్రకాష్ రావు గారు వచ్చి ఇట్లా మజ్జిగ దానం చేయడం అనేది గొప్ప విశేషం. ఇట్లా మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఒక సేవా కార్యక్రమం చేయాలని తెలిసి డాక్టర్ మహేష్ స్పైన్ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న మహేష్ స్పైన్ సర్జికల్ సెంటర్ నందు సార్ డాక్టర్ గారి పర్మిషన్తో వాళ్ళు ప్రెమిసెస్ అడగంగానే వాళ్ళు ఓకే అన్నారు. అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా మా ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ గారు సిద్ధా సూర్యప్రకాష్ గారు ఇచ్చేశారు. వారు మా డాక్టర్ గారు గెస్టులుగా వచ్చారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ చలివేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశాము. సుమారుగా ఒక 500 మందికి మజ్జిగ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈరోజు వాసవి ఒంగోలులో ఉన్న 5 క్లబ్స్ వాసవి క్లబ్ ఒంగోలు విజన్, మహిళా విజన్, సిటిజన్, కేసీఎఫ్ అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి వాసవి క్లబ్ అందరు సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ నెల 25వ తేదీ ఆదివారం సాయంత్రం డాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో వెంకట్ ఆధ్వర్యంలో ఒంగోలు గాంధీ పార్క్లో జరిగే హోలీ రే ఈవెంట్ పోస్టర్ను నగర కమిషనర్ జస్వంతరావు ఆయన ఛాంబర్లో విడుదల చేశారు. సుమారు 200-300 మంది ఈ హోలీ రే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటారని డాన్స్ ఇన్స్ట్రక్టర్ ఎన్ వరుణ్ కుమార్ తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాని, సంజయ్ పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు వరుణ్. మేము బిల్లా బాయ్స్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్నాము. ఈ మార్చి 25న హోలీ ఈవెంట్ మన గాంధీ పార్క్లో చాలా పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మన ఒంగోలులో ఉన్న ప్రజలందరూ కూడా మార్చి 25 హోలీ రోజున గాంధీ పార్క్ వచ్చి హోలీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. బిల్లా బాయ్స్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. బల్లెకురవలో బడ్డీ కొట్టు నిర్వహించుకుంటున్న శానంపూడి హనుమంతరావుపై ఎస్ఐ నాగశివారెడ్డి దాడి చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను ఒంగోలు రిమ్స్ అత్యవసర విభాగంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు హనుమంతరావు చెప్పిన వివరాల ప్రకారం తన స్వగ్రామం మార్టూరు మండలం రాజుపాలెం అని, తన కుటుంబ సభ్యులు బల్లెకురవలో బడ్డీ కొట్టు నిర్వహించుకుంటూ నివసిస్తున్నారని తెలిపారు. అయితే మద్యం సేవించేవారు తమ బంకు వద్దకు వచ్చి మంచినీటి గ్లాసులు కొనుగోలు చేస్తుంటారని అన్నారు. ఎస్ఐ నాగశివారెడ్డి దుకాణంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని, నీ అంతు చూస్తానని బెదిరిస్తున్నాడని తెలిపారు. వాస్తవానికి మేము మందు అమ్మే పరిస్థితి లేదని, గ్లాసులు మంచినీటిని మాత్రమే అమ్ముకుంటామని ఎస్ఐకి చెప్పినప్పటికీ వినకుండా తనపై దాడి చేసేయడని, మెడ నరాలు దెబ్బతినడంతో రిమ్స్లో చికిత్స పొందుతున్నానని తెలిపారు. తనపై దాడి చేయటమే కాకుండా తన షాపులో 6 మద్యం బాటిల్స్ దొరికాయని అక్రమంగా కేసు నమోదు చేశారని, ఇదంతా అవాస్తవమని చెప్పారు. జిల్లా అధికారులు తనపై జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకుని విచారణ చేసి తనకు న్యాయం చేయాలని హనుమంతరావు కోరుతున్నారు.
మాటూరు మండలం. నేను రోజు 4 గంటలు అమ్మ మనవరాలు కొట్టుకాడికి వెళ్తుంటా, షాప్ కాడికి వెళ్తుంటా. అక్కడ ఉంటాను 2-3 గంటలు. బల్లెకురవ. వాళ్ళు ఏంటంటే తాగేవాళ్ళు ఏంటంటే గాజులు నీళ్ళు తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఒక రోజు ఎస్ఐ గారు వచ్చి నువ్వు ఇక్కడ కూర్చోబెట్టక అబ్బాయి అని చెప్పాడు. నువ్వు కూర్చుంటే మాత్రం నీ గుండె బాగా దింగుతా, బండల బాగా దింగుతా పోయాడు. మళ్ళీ 4 రోజులంటే మొన్న వచ్చాడు. మనుషులు ఎవరు లేరు, కానీ నా మీదకి వచ్చి నువ్వు మందు అమ్ముతున్నారా నాకు కొట్టాడు. నిలబెట్టుకొచ్చాడు. కొట్టి లాగి ఇంకా స్టేషన్ తీసుకుని పోయాడు. ఏం సార్ నువ్వు అసలు మేము మందు అమ్మం కదా, చూసుకుని నా కొట్లో చిక్కితే మందు అమ్మం కదా, మేము క్యానిటేబుల్ చాలాసార్లు చోద వేసుకుంటారు, అమ్మేవాళ్ళు తోలిబారు మా తోలికి వస్తారు మీరు, మా మీద ఎందుకని కట్టే నేను అన్నా. నాకు హార్ట్ అటాక్ ఉందని నన్ను కొట్టొద్దు అన్న. ఏదో నాకు నీకుంటే నాకేమన్నా నాకు అటాక్ ఎక్కువ కారు ఎక్కువ తీసిపోయి వీడి మీద 6 కేసులు దొరికి కేసు రాయండి రా. తీసుకెళ్ళాడు స్టేషన్కి. ఆయన ఆడికి వెళ్ళిపోతా వీడి మీద 6 కేసులు దొరికి నేను కేసు రాయండి అని చెప్పాడు. తీసుకెళ్ళింది ఒక్క చేసే నాకా, నేను తెచ్చుకున్నది అది వార్త. మేము అమ్మం ప్రాణం పూర్తిగా. అసలు ముందు ఎవరికి అమ్మం, మేము తేము. అవతల షాపు వాళ్ళు మందుల షాపు వాళ్ళదే అద్దెకిచ్చారు. వాళ్ళకి మేము వాళ్ళని పట్టించుకోము, మేము అమ్ముకోము. మాకు గాజుల నీళ్ళు ఏదో కూలింగ్ అమ్ముకుంటాం అంతే. వాళ్ళు ఎందుకు మా మీద రైడ్ చేస్తుంటే ఎందుకంటే మేము ఉంటే చెప్పండి, మా మీద ఎందుకు చేస్తారని నేను అరుతుంటా. నువ్వేంది అట్లా అరుతావు, కూసు గుడ్డు అనుకూలంగా వాళ్ళు అనుకూలంగా ఉన్నారు, మీరు అనుకూలంగా లేరు, మేలకుండా ఊరుకోండి అని అంటున్నారు. మరి పోనీ ఈయన ఎందుకు మరి నా మీద ఏం ఖర్చు పెట్టాడేమో, మరి ఎవరు ఏమని చెప్పారు, నన్ను అనవసరంగా కొట్టారు. మెన్నారావు నాకు ముందు హార్ట్ అటాక్ ఉంది, పెట్టి కొట్టాడు. ఇట్లా నాకు హార్ట్ అటాక్ ఉందంటే నన్ను కొట్టకాకండి మీరు, నా సంగతి నీకు బాగా తెలియదు కూడా, పడిపోతానని కూడా అన్నా. ఎన్ని చేసాలు చిక్కింది ఏంది ఆయన ఏమేమి చేసింది మొత్తం క్లియర్గా కానొస్తుంది. మా వాళ్ళు తర్వాత చూశారు ఓపెన్ చేసి. ఆయన ఫిర్యాదు చేశారా? మళ్ళీ ఎస్ఐ మీద ఎవరికైనా ఫిర్యాదు చేశారా? మేమేం చేయలేం. ఇక్కడ ఎట్లా కంప్లైంట్ ఇప్పుడు చేసాం ఫిర్యాదు. ఎప్పుడు చేరారు ఇక్కడ? నిన్న రాత్రి చేరారు. మార్చేడు. ఎవరు చేసుకొచ్చి వచ్చారు? మా అమ్మాయి వాళ్ళు. అది కేసు రాసుకున్నారు ఇక్కడ. రాసుకున్నాం. నీకేం కావాలని కోరుకుంటున్నావు? నాకు న్యాయం కావాలా. అది జే పంగులూరు మండల టీడీపీ కార్యాలయంలో కొరిసపాడు మండలంలోని గ్రామాల నాయకులతో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సమావేశం నిర్వహించారు. జగన్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు పరిష్కారం లభించాలంటే బాబు పాలన మళ్లీ రావాలని రవికుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలోనే భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో సూపర్ 6 పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఓటరు జాబితా పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కుటుంబ సారథులు, బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. దాన్ని జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి. ఎట్లా తీసుకెళ్ళాలని అది మీ చేతిలో ఉంటుంది. ఊళ్ళో మన బయట ఉండేవాళ్ళం కదా, మనకేమైంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు పిల్లలు, బయట ఉన్న పిల్లలు ఇవన్నీ సెట్ అయ్యారు. ఉంటుంటాయి. జాగ్రత్త చదువుకొని పోయి మనోళ్ళందరూ కలుపుకొని జాగ్రత్త చేసుకొని వయసు ఎక్కువైపోయింది. మనము అందరితో మాట్లాడదాం అనుకున్నాను నేను కలిసి. నేనేమనుకున్నానంటే మామూలుగా మొదటి వాస్తవం సైన్స్ చెక్ చేసుకుంటాం, ఎందుకు మైనస్ సైన్స్ చూసుకుంటాం. ప్లస్ వచ్చిన బుక్ లో పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 22/3/2024 శుక్రవారం సహారీ ఉదయం 4:52 ఇఫ్తారీ సాయంత్రం 6:24 శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కత్తి కంటే పదునైన కలం మనిషినే కాదు సమాజాన్ని మార్చగలిగే శక్తి ఒక్క కళానికే ఉంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.
ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.